అవ్వో నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా. అగు అత్త ఏం చేస్తాను? పొయ్యిల బూడిది మీద పోసుకుంటానా బిడ్డ, నువ్వింత పోసుకుంటావా పొయ్యి అన్న? అయ్యో అత్త మజాక్ మాయేస్తాను అని ఏం కూర నేను వయ్యాలి ఇంట్లో? కాకరకాయ కూర తింటావు తింటావు. ఏమిటండి మీరు మాట్లాడేది? అబ్బా అబ్బా కాకరకాయ కూర అన్నావా? నాకు కొద్ది ఎత్తవా? నాకు కొద్ది ఎత్తవా? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు వేయకపోతే తప్పుదా? ఏత్తా ఒక పూటకే అన్నా 3 పూటలకే అన్నా, ఒక పూటకే అన్నా 3 పూటలకే అన్నా. అయ్యో 3 పూటలకి ఎందుకు అత్తమ్మా? ముగ్గురికి అయ్యేటట్టే అందుకే పెద్ద గిన్నె తెచ్చిన. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. వేయక తప్పుద్దా ఇందే ఎప్పుడు వేసుడేనా? ఇక పట్టు. కుడుకు రొట్టెలు ఉట్టు మీద ఉన్నాయని పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా? ఒక్కదాన్ని కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలవనే బొమ్మన్నది. అవు అల్లుడు కట్టెలు ఏరుకత్తానవా ఎనుగుల గుంజుకత్తానవా? అగో అత్త కనిపిస్తలే కొట్టకత్తున్నా. నువ్వు మీ అయ్య తరికే మీ అయ్య కన్నా తోకెళ్ళినావు కదా. ఏ ఊకో అత్త ఎప్పుడు తిట్టినా అంటావు, నాకు పని ఉంది నేను పోతున్నా. ఓ రాజ్బావా ఇప్పుడే నిన్ను గుర్తు చేసిన ఇంతలా వచ్చినావు. పిల్ల నేను కూడా ఆగిసిన, నీకు కూడా నిండు నూరేళ్ళ పిల్ల సచ్చదాకా బతుకుతావు నీ అక్క. సచ్చేదాకా ఎవరైనా బతుకుతారు గాని మొన్న సూది పైసలు ఇయ్యవా? సూది దేనికి వేసినావు పిల్ల? అవ్వతోడు నాకైతే ఆదికి లేదు. నిష బాగా ఎక్కిందంటే దిగడానికి సూది ఇచ్చిన గది ఇట్లా మర్చిపోయినావేంది? మరి ఎడ దిగింది పిల్ల? ఇప్పటికీ కూడా దిగపా. నీ ఎప్పుడు నిశలనే ఉంటున్నా. నీ ఏమైతుందో ఏమో. ఎప్పటికి తాగితే లివర్ ఖరాబ్ అవుతుంది. గా మందు తాగడానికి నువ్వేనా ఉండాలి కదా. వచ్చిందండి వయ్యారి. అబ్బా చెప్పమని డాక్టర్ సోలు మంచిగా చెప్తా గానీ నేను ఎప్పుడు ఎడదాగిన పిల్ల. ఇప్పుడే ఇగో ఒక వాటర్ వేసేస్తున్నా. నీకు నిషన్నర తగ్గాలే, నువ్వు తాగుడు మానవు, నా సూది పైసలు ఇయ్యవు. ఇక నేను ముళ్ళ కట్టుకున్నట్టే ఉంది. ఏమో పిల్ల నువ్వే ముళ్ళ కట్టుకుంటావు కట్టుకోగానే బెల్ట్ షాప్ అయితే బర్రాబ్బారు ముళ్ళ కట్టుకుంటావు నా వద. పో పైసలు ఇస్తారు పో మళ్ళా సూది ఇవ్వని రావా, దిగడానికి రాదా? పో. మౌనిక ఓ మౌనిక నల్లమ్మకు ఎటువైందేమో. ఏంది ఏమో తోక వచ్చిన మేక లెక్క బరినో రోసుకొని వరుతున్నావు. ఏందే నేను బర్రెలే కొడుతున్నానే, నువ్వే ఊరు మీద ఉత్తా తిరిగిరా. అగో నేను ఉత్తా తిరిగేస్తానా? కళ్ళు కనబడతలేవా? గా అత్తమ్మోళ్ళ ఇంటికి పోయి కూర అడుగుతానా? అయ్యో రాజా వాళ్ళ ఇంటికి పోయేస్తేమోనే గుడ్ల కూర దగ్గర అండిందట, పోయి తీసుకొస్తేమో మరి. అండబుద్ధి కాక అడకొచ్చిందా అని అంకర్ మాటలు మాట్లాడుతున్నావా? పిల్లి కల్లోడా. ఏందే నేను పిల్లి కల్లన్నా? తీసి చంపినానుకో మోరిన వాడాలి పొట్టిదానా. ఏంది పొట్టిదానా? 2 కాళ్ళు తీసి చంపిననుకో సంక్రాంతి తిన్న సగ్నాలు బయట పడాలి. నల్లి కుట్లోడా. ఈ చెప్పకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. నన్ను కొట్టేంత ముందా పొట్టిదానా? మళ్ళా పొద్దుగాల మొదలెట్టి పొరి మీద సేందుకు లేపుతున్నావు రావులే. చూడే బాబు ఎప్పుడు అడకొచ్చిన కూరలేనే, లేకపోతే వెళ్ళిపోయే కారం. ఎప్పుడన్నా కమ్మడి కూర అండిందా ఇది? ఏంది ఇంట్లో అనకపోతే ఏం తింటాను? మనది మనుషులు అవుతాను. చూడే బాబు దాని అహంకారం ఎట్లా కొడుతుందో. పొడకపోతే ఏంది? అవసరమైతే అందుకొని అనుడే. అయ్యో వెనకంటే నీలాంటిదే ఎడ్డబండి ఎక్కువ అంటే అయ్యో ఇది గాలి కూడా దాన్నదట. అప్పుడు సదరాలు అప్పుడు నీ ఏం కూడా అడగచ్చినావురా? ఏం కూరనో కానీ మా నేను మంచిగా చెప్తానా? అత్తే రారు లేకుండా మీరు రాకపోతే మాత్రం నేను ఒక్క అన్నది తింటా. అప్ప నీ గట్ల వేయకరా బిడ్డ, బుక్క తింటా నీ అప్ప. పరావులే నువ్వు కూర అడకరో మన అడకరో బడగ తినవంట సగం చేస్తావు. నాడు చేపలు అయితే వచ్చినాయి కానీ జేబులలో అయితే ₹1 అయిపోయి. అత్త మీనే ఉంది, అత్తమ్మ అయితే అడుగుదాం. రాత్రికి పచ్చ కవర్లు ఉన్న గోళీలు వేసుకో, మర్చిపోయావు మరి. సరే పోయేస్తా.
ఓ అత్తమ్మా అగో ఏమైంది అల్లుడు గింత టెన్షన్ పడుతుంటావు? అత్తమ్మ నువ్వు ఒక్క సూది ఎత్తే పైసలు ఎన్ని తీసుకుంటావు? మనుషులక మరి బర్రెలక లేకపోతే నీలాంటి దున్నపోతులక సూది ఇచ్చేది? అగో అత్తమ్మ అంత పిస మాట్లాడతావు. మనుషులకే ఎంతలో చెప్పు. ఒక్క సూది అయితే 100 రూపాయలు. నీకేం కావాలి అసలు చెప్పు. నాకా అత్తమ్మ 2 సూదులు 2 పిర్రలకేసినా అని 200 అడుకున్నా పెన్నాని. అబ్బో నీ పెళ్ళామా? పిల్లికి బిడిచేది కానీ నేను పోయి 200 అడుకోవన్నా? ఇదివరకే నాకు 300 ఇవ్వాలి నీ పెళ్ళాం. అయ్యో అత్తమ్మ పుణ్యం ఉంటుంది అత్తమ్మ. నీ దండం పెడతావు 200 ఇచ్చిపో. ఇయ్యా నా దగ్గర లేవు. ముందు పెళ్ళానికి ఇచ్చిన 300 లేపో. ఇచ్చిపో అత్తమ్మ 200. అబ్బో మొత్తం మెరిగనే పడబడ్డది. ఒక్కింటి బియ్యం అన్న కాపాయే, ఇది 4 ఇండ్ల బియ్యం అయ్యే. నేను ఎన్నడు చూడాలి ఎన్నడు పెట్టాలి? ఒక్కతన్న మెరిగ చూసుకొని పెట్టుకోలే. చూసిన బియ్యం వేసినా ఈ పాటు పెట్టుకుంది మంచిగా. అగో పోయినట్టే పోయి మళ్ళీ తిరిగేస్తానవా? చిన్న పొలం తిరిగి ఊరు తిరిగేస్తానవా లేకుంటే బాయికాడికి పోయి పంపు పెట్టినావా లేదా? నేను పోనే, అస్సలకే పోను. ఎందుకో నువ్వు చేపలకు రండితేనే నేను పోతా, లేకపోతే లేదు. అబ్బో బాగానే కోరికలు పుడతానే. నీళ్లు పోసుకున్నావా ఏంది? పోసుకున్నానే, లోపట పోరడు కోరుతుండు. మళ్ళా మొదలు పెట్టిన లొల్లి. ఏంద్రా బుజ్జి లొల్లేంద్రా? నాకు అర్థం కాదు. ఎప్పుడు చూడలేనా మీకు? నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా మామ? నీకు ఎప్పుడు తాగుడనాయే, నీకు తాగుపోతే మనసులో పట్టదాయే. మా బాబునంటావా నిన్ను? ఈపు సున్నా చేత అలా చూసావా మామ ఎట్లా పట్టిండో? ఈ చేతులు రిబ్బన్ ఏమన్నా అన్నదా ఇప్పుడు? నేను ఆయిల్ నీళ్ళు అడకచ్చుకుంటే పెడతాను. నేను చేతులు ఎట్లా ఎత్తానే కొట్టనీకి? చేపల కోసం చంపుతావు అరా బోర్ని? అవలే కట్ల కొడతా అవరా ఆడదానే. ఇట్లా కొట్టదు బాడకాయ పో. 500 ఇస్తున్నా పోయి తెచ్చుకోపోరి చేపలు. నీ అవ్వ నేను 9 డేస్ వద్ద బయట పోయి. చాలు కానీ చూసిన కాడికి చేపలద్దేమద్దు. చక్క పోయి ఆడకూర తీసుకురా పో, 1 కిలోంతా. ఇంట్లో ఉన్న 200 ఇస్తా. అది మీ అయ్యి ఇచ్చిండా మీ అవ్వ ఇచ్చిందా? మా అయ్యి ఇచ్చిండు. పోయి చేపలు లేపో. తేపోయినావు అనుకో ఆ బీరోలో సీరగాని కాల పెడతా. అమ్మో సీరలా? సరతి పోయి తెత్తా. ఏమై కోడలా ఇట్లా ఉరుకులాడుకుంటా పోతున్నావు? అబ్బో దీనికి వెళ్తే మొత్తం ఉన్న చేపలన్నీ అడుగుతుంది. దీనికి చెప్ప ఏదో ఒకటి చెప్తా. ఎట్లా చేస్తామ్మా? బ్యూటీ పార్లర్ పోతాన్నా. బ్యూటీ పార్లర్? ఏం పార్లర్ అది? నాకేం అర్థమైతలేదు. ఓ అత్త, నేను తెల్లగా కావడానికి తెల్లగా చేసే దుకాణంలో పోతానా. ఏమో వెనకటోళ్ళు మేము ఇంత తెల్ల నల్ల మట్టి రాసుకొని తెల్లగా అయినావు. ఇప్పటి పిల్లలు ఏందో. ఏ ఊకో అత్తమ్మ, నువ్వు ఏదో ఒకటి అంటూనే ఉంటావు. నాకు అసలు లేట్ అవుతుందంటే. ఏమో నీ ఉరుకులాట ఏమో కొంత పైన ఉరుకులాడుకుంటా వేయినట్టు కాదు. బర్రెల వనవేంది? లేచి చేపలు అడకద్దురా. నేను కడగానే, నువ్వే కడుగు పో. అబ్బా కడగావు కదా, అయితే నీకు చేపల కూర అద్దు కదా. సరే నేను నువ్వు మావయ్యనే తింటుంది. రాగు నా బతుకు బీవాడ కుక్కగా నేనమైంది. అయితే కడిపాడైతా పోయి మాల్ మసాలా నూరుపో. నేను మా నూరుతా కానీ అందులో పెద్ద షాప్ ఉన్నది, అది నాకే కావాలి. ఇలా పెద్ద షాప్ ఏదే? ఇదా గిదే ఇది కాదేమో. మౌనే రాయే. ఎందుకు కొడతాను? సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. అయ్యో చేపలన్నీ గట్ల మారేసినావు. అయ్యో వీడేంది ఎట్లా పోతాను? ఏంది మెల్లమెల్ల లే ఏమైంది? ఏమైంది? పిస నవ్వుతామేంది? ఏందంత పిస చేస్తాడు? అటు చూస్తానేమో చేపలన్నీ శ్రీలంకలో
నాలి కుట్రాడ మళ్ళీ నవ్వుతారా చెప్పత్తలేదా నాలి కుట్రాడ మళ్ళీ నవ్వుతారా చెప్పత్తలేదా బొమ్మ నాకు భయం అవుతాను ఓ చిన్నమ్మ ఓ చిన్నమ్మ ఓ చిన్నమ్మ ఓ చిన్నమ్మ అబ్బా వచ్చినమ్మ ఇక చూడు ఎట్నో చేస్తాడు అటు అడ్డట్టు బిడ్డ చూస్తా ఒకసారి ఇట్లారా మూతోడ ఇట్లా ఇట్లారా మూతోడ ఇట్లా అయ్యో నెసలు కాగు ములపని లేక నెసలు కాగు ములపని లేక చూడుకేంది చూడు గుండె మంచిగానే కొట్టుకుంటుంది ఆగల్లుడు మెసలగా ఆగరా అదరా నువ్వన్నా ఏమేమి చిన్నమ్మా ఇదే ఏదో మింగిండే బిడ్డ అయ్యో నీ బాంచనే నా శాప మిగిన వారా నువ్వు శాప మిగిన వారా నువ్వు చిన్నమ్మ ఇప్పుడు ఎట్లా మరి ఎట్లయింది బిడ్డ ఈయనకు నూకలు వెళ్ళినాయి నీకు ఇన్ని నూకలు మిగిలినాయి గంతే పాడగట్టుడే ఇక ఏం లేదు గంతే పాడగట్టుడే ఇక ఏం లేదు అయ్యో గట్ల అంటాను విని చిన్నమ్మ అయినా నిన్ను నా శాపతోటి పోయిస్తా అనుకుంటానవా నాకు అక్కడ మంచి ఐడియా ఉంది ఆగు ఏం చేస్తావు బిడ్డ అని లేస్తాను చిన్నమ్మ నీ సూదులేం పనికి రావు కానీ నువ్వు ఆగు నువ్వు ఆడు నీ శాప ఎట్లా ఇద్దరు చూడు నువ్వు ఆను అరే అంటే నా శాప నాకు కావాలి ఆను నీ దండం పెడతానే నువ్వు ఆనరా నువ్వు ఆను నా శాప నాకు కావాలి ఆను అల్లుడు ఆడు నీకేం తెలుసు చిన్నమ్మా ఆగురా నువ్వు ఆగురా వీళ్ళు మారరు ఈ పిసోళ్ళకి ఇట్లా చేస్తారు నా పైసలు ఇయ్యరు అది కాదు ఇది పోదు ఏందత్తమ్మా ఏడివేనా మందలిస్తావు అని బొత్తల నా చేప ఉన్నది నేను కూర కోసం ఏమన్నా చేస్తా అని చంపిన చేప తీసుకొని నేను కూర అనుకుంటా అని చంపిన చేప తీసుకొని నేను కూర అనుకుంటా ఊకుండా కూర కోసం మగని చంపుతావే కాపాయి ఉండాలి గాని కడుపు చేత పట్టుకుంటున్నావు మొగడు చచ్చిపోతే మంచి మొగడు వస్తాడే నీకేమన్నా తెలివి ఉన్నదా తెలియదక్కదానా కొద్దిగా మానం సిగ్గుండాలి ఆడి పుట్టుక ఉడితే కూర కోసం చంపుతావే మొగన్ని ఇంకెప్పుడు వస్తుందా నీకు రేవులు ఎత్తావు లేదు అయ్యో అత్తమ్మ తప్పైంది అత్తమ్మ ఇంకోసారి ఇట్లా చెయ్య అయ్యో ఈయన ఎటు వేయండో ఏమో నీళ్ళ చేపలతోటన్న కూర అంతా అత్తమ్మ ఇలా మరి చేపల కూర మా ఇంటికి వచ్చి తినిపో ఎప్పుడు నువ్వేసాను కదా ఇలా నేనెత్తా సరే హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట మాత్రం తప్పక కొట్టండి